కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుభవార్త తెలియజేశారు. ఆగస్టు 15 నాటికి తాళ్లూరు పంప్ హౌస్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 52 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న పైప్ లైన్ పునర్నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. తాళ్లూరు పుష్కర పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పైప్ లైన్ పునర్నిర్మాణ పనుల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో జూలై 20 నాటికి నీరు ఇవ్వాలని ప్రణాళిక వేసినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ఆలస్యమైందన్నారు జ్యోతుల నెహ్రూ. తాళ్లూరు పంప్ హౌస్ మనం అంటే గత 3-4 సంవత్సరాలు అంతకుముందు కూడా ఎన్నో లీకులతోటి ఎన్నో బ్రేకులతోటి మనకి ఈ ప్రెషర్ మైన పనిచేసేది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పంటలు వేసిన తర్వాత కూడా అవి ఎండిపోవడం జరిగాయి. ఈసారి మనకి సార్ ఏం చేశారు, ఎమ్మెల్యే గారు కృషితోటి మనకి 48 కోట్లు 52 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకురావడం వల్ల ఈ పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే ఎంత స్పీడ్గా సార్ తెచ్చారో అదే స్పీడ్ తోటి వర్క్ చేయటం కూడా జరుగుతుంది. మనకు రావాల్సినటువంటి ప్రెషర్ మెయిన్ అంటే 1800 mm కానీ 1400 మొత్తం టోటల్గా పైపులన్నీ వచ్చేసినాయి. అన్నిటి కూడా గంటింగ్ పెయింటింగ్ అన్నీ జరుగుతున్నాయి. పైపులు కానీ మెస్సులు కానీ దానికి కావాల్సినటువంటి అన్ని వనరులు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి రెడీగానే. ఇప్పుడు ఈ గారు చెప్పినట్టుగా 1160 మీటర్లు ఎంతో ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అయింది. దాన్ని మళ్ళీ ఇక్కడ అన్ని ఎరెక్ట్ చేసుకుని వెళ్తాం ఒక ఎత్తు, మళ్ళీ అటు నుంచి వేసినటువంటి ప్రతి పైపుని కూడా చెక్ చేసుకుంటూ రావడం, ఎక్కడా లీకులు లేకుండా దాన్ని అదే రకంగా అల్ట్రా స్కానింగ్ చేసుకుంటూ ఎక్కడ డిఫెక్ట్ ఉంటే అక్కడ డిఫెక్ట్ అని సరి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. గత పైప్ లైన్ కి ఈ పైప్ లైన్ కి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఎరెక్షన్ లో కూడా అడుగెత్తి ఇసుక కింద వేయడం జరుగుతుంది, క్వశ్చన్ వేయడం జరుగుతుంది. గతంలో ఆ క్వశ్చన్ లేదు. ఇక్కడ ముఖ్యంగా నేను అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరేది ఏంటంటే, ఒక పక్క ఈవేళ పైప్ లైన్ వెళ్ళిపోతుంది, ఈ నెలాఖరికి అంటే జూలై నెలాఖరికి కంప్లీట్ అవుతుంది ఒక లైన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అధికారులు అవుతుందని కూడా మనకు నమ్మకం.